అందరికీ నమస్కారం. తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. దేవీ నవరాత్రులలో పూజా విధానం విస్తృతంగా ఉంటుంది. చాలా కొబ్బరికాయలు కొడతారు. కొబ్బరి చిప్పలు నైవేద్యానికి అలాగే పెడతారు. అయితే ఒకరోజు అమ్మవారు కలలో కనబడింది. ఆమె పెదవులు నెత్తురు కారుతున్నాయి. అదేమిటి అని శాస్త్రి గారు అడిగారు. ఆమె అన్నది, ఏం చేస్తాను, నీవు పెట్టే కొబ్బరి చిప్పలు పీక్కొని తినడం వల్ల ఇలా అయింది అని చెప్పింది అమ్మవారు. ఆనాటి నుండి ఎన్ని కొబ్బరికాయలైనా ఒలిచి పెట్టవలసిందే. అంటే నైవేద్యంలో ఉన్న ఒకానొక శ్రద్ధా లోపాన్ని దేవి పట్టి చూపి తన భక్తులకు మార్గదర్శనం చేసింది అన్నమాట. ఇంట్లో పూజకు కొన్ని సువర్ణ పుష్పాలు ఉండేవి. నవరాత్రులలో విశేష పూజలు కనుక మామూలు పుష్పాలు విరివిగా వాడేవారు. వీటితో పాటు కలిపితే సువర్ణ పుష్పాలు నిర్మాల్యంలో కలిసిపోతాయని ఆ పూలు దాచిపెట్టారు. రాత్రి కలలో కనపడి దేవి, బంగారు పూలు దాచిపెట్టుకున్నారేమిటి అని అడిగింది. అంటే మరలా జాగ్రత్త అనే పేరుతో ఉన్న శ్రద్ధా లోపాన్ని సవరించింది అన్నమాట. ఒకసారి శృంగేరి స్వామివారు చందూలు వస్తాము అని స్వయంగా కబురు చేశారు. కానీ వారి భిక్షకు కావలసిన డబ్బు వీరి వద్ద లేదు. స్వాముల వారిని రావద్దని చెప్పగలరా? రమ్మన్నారు. స్వాముల వారు వచ్చారు. గురువుగారు తమ పైన ఉన్న చిరుగుల కొల్లాయి గుడ్డ కింద పరిచారు. భిక్షకు సహాయంగా దాతలను తమ ఇష్టం వచ్చింది దాంట్లో వేయమన్నారు. భిక్షకు కావలసిన దానికన్నా ఎక్కువ వసూలైంది. ఆ కొల్లాయిలోనే అదంతా మూటగట్టి స్వామివారికి సమర్పించారు. జరిగిన ఘట్టం పూర్తి గ్రహించిన స్వామివారు నవ్వుతూ, శాస్త్రి గారు, ఈ పైకం నాకు వద్దు, ఆ కొల్లాయి గుడ్డ ఇవ్వండి చాలు, దానిలో ఏదో మహిమ ఉంది అని చమత్కరించారు. రాఘవ నారాయణ శాస్త్రి గారు అనేక మందికి పిశాచ విమోచనాలు కూడా చేశారు. భూతావాసంగా మారిన గృహాలను భూత నిర్ముక్తం చేశారు. తాడికొండలో ఒక భూత గృహాన్ని అలాగే విముక్తం చేశారు. తాడికొండలో పడమటి వీధిలో ఒక వేద పాఠశాల ఉండేది. దానిలో దయ్యం ఉన్నదని, రాత్రిపూట అచ్చట ఉన్నవారు ఎవ్వరూ బతికి బట్ట కట్టరని వదంతి కూడా ఉంది. రాత్రి దాకా అచ్చట వేద పాఠం జరుగుతూ ఉండేది. తరువాత గురువు, విద్యార్థులు ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. అది పరిస్థితి. ఒకరోజు రాత్రి శాస్త్రి గారు ఆ వేద పండితునితో మాట్లాడాలని అక్కడికి వెళ్ళారు. ఆయన పాఠ ప్రవచనంలో ఉన్నారు. అందుకని కాసేపు నిదానించారు. బాగా కునుకు పట్టింది. ఆ వేద పండితుడు వీరిని గమనించలేదు. తలుపు గొళ్ళెం పెట్టి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. వీరు గాఢ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి వేళకు ఒక స్త్రీ జుట్టు విరబోసుకొని వీరి వద్దకు వచ్చింది. తట్టి లేపింది. నీవు ఎవరు అన్నారు. తాను ఆ ఇంటి యజమానురాలిని అన్నది. మీదకు వస్తున్నది. వీరికి ఇది దయ్యపు కొంప అనే విషయం గుర్తుకు వచ్చింది. గాయత్రీ జపం తనంత తానుగా జపించడం మొదలుపెట్టారు. ఆ మంత్రం మానేయమని ఆమె కేకలు వేసింది. అట్లా ఆ రాత్రి గడిపారు. ఆ దయ్యం అదృశ్యమైపోయింది. తెల్లవారిన తరువాత ఈ జరిగిన సంగతి విన్న ఊరంతా ఆశ్చర్యపోయారు. నిజంగానే ఆ ఇంటి యజమానురాలు అర్ధాంతరపు చావు చచ్చిందని ఊర్లో వాళ్ళంతా చెప్పారు. ఒకసారి చందోలులో
శాస్త్రి గారి ఇంట్లో దొంగతనం జరిగింది. దేవీ సేవకు ఉపయోగించే వెండి వస్తువులు, ఇంట్లో స్త్రీల ఆభరణాలు దొంగిలించారు. వారు పోలీసు రిపోర్టు ఇవ్వలేదు. మౌనంగా ఆ విషయాన్ని వదిలివేశారు. తరువాత ఆ విషయం పోలీసులకు తెలిసింది. వారిని రిపోర్టు ఇవ్వమని గట్టిగా అడిగారు పోలీసు వారు. వీరు అక్కరలేదు అన్నారు. దొంగలు తప్పు చేశారు, వారికి శిక్ష పడాలి కదా. వారికి శిక్ష లేకుండా తప్పించినట్లయితే అది అధర్మం కదా అని పోలీసు వారి ప్రశ్న. దానికి వారు చెప్పిన మాటల సమాధానం ఇది. పూర్వం నవరాత్రి సమయాల్లో దొంగతనానికి ప్రయత్నం జరిగితేనే దేవి స్వయంగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకొన్నది. ఇవాళ అలా జరగలేదు అంటే నా తపశ్శక్తి తగ్గి ఉండాలి, లేదా నా ప్రారబ్ధమైన బలవత్తరంగా ఉండాలి. అందువల్ల ప్రారబ్ధం అనుభవించడం ఒక పక్షం. ఇది కాదని మీ వెంట కోర్టుల వెంట తిరిగి సత్యాలు అసత్యాలు సత్యాసత్యాలు పలుకుతూ మీకు లంచాలిచ్చి పోయిన సొమ్ము తిరిగి సాధిస్తే వచ్చేది సొమ్ము కాదు, మరింత పాపం. దాంతో పాటు తీరిక లేకపోవడంతో మళ్ళీ తపోభంగం. ఇదంతా చేసి మీరు ధర్మశాస్త్రం ప్రకారం శిక్షలు వేయరు, నవీన చట్టం ప్రకారం ఏవో శిక్షలు వేస్తారు. ఈ దండన వల్ల చోరునికి ప్రాయశ్చిత్తం లేదు కనుక విషయం దైవానికి వదిలితే కర్తవ్యం ఆయనే చూసుకుంటాడు. నాకు ఎవరో ఇస్తే వచ్చాయి, ఎవరో తీసుకుంటే నాకు పోయేదేమీ లేదు. ఇందులో నాదంటూ ఏమీ లేదు. ఆ దేవి ఏది ఇస్తే ఏది మిగిలిస్తే అదే నాది. సొంత అవసరానికి మించి ఏమీ నిలువ చేసినా అలాంటి బ్రాహ్మణుడు కూడా చోరుడే అని మనుస్మృతి చెప్తుంది. కనుక మనం కూడా పాపానికి అతీతులం కాదు. కాబట్టి ఈ కాలాన్ని తపస్సుకు వినియోగిస్తే ప్రారబ్ధ క్షయం అవుతుంది, పాపక్షయము అవుతుందని శాస్త్రి గారి సమాధానం.